సంఘటన మొదలు చూడంగానే మా చనిపోయిన అలివెల్లమ్మ ఒక్కసారిగా నాకు గుర్తుకొచ్చింది. దీని కారణం చూడంగానే వాళ్ళిద్దరిని ఒకేసారి మర్చిపోయినా. ఈ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ అని చెప్పి చేతులు అయితే రాస్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఏమీ రాయట్లేదు, నేను ఒక్కసారి చెప్పిన వస్తువులు మర్చిపోతాననేసి ఆ చేతులు రాసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇదొక అలవాటు అండి. మన చిన్నప్పుడు కథలు దేనికనేసి నేనైతే పక్కన పెట్టేసా. ముందు ఈ కత్తిని చూస్తున్నా. ఈ కత్తి అయితే మా తమ్ముడు కడిస్తే నల్లగా ఉంటది, నా కాడకు వస్తే తెల్లగా వస్తుంది. ఎందుకంటే వాడు నోరుడో నేను నోరుతా, అంతే తేడా. నేను ఒకటే నోరుతా. నేను గొప్ప విషయం చెప్పుకోవడం కాదు కానీ, నేను పెద్ద పోటుకోవడానికి కాదు కానీ మా మేడం ఎంతో ప్రేమగా ఎంతో గౌరవంగా నాకైతే ఎంతో దూరం అయితే మాంసం తెచ్చిందబ్బా. ఆ మాంసం కోసం మాత్రమే నూరుకున్నా. మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే దాన్ని విలువగా చూసుకుంటాం. ఎంతో గౌరవంగా తెచ్చిన మాంసాన్ని మనం ఎంత నీట్ చేసుకోవాలా. మా ఎమ్మకి చెప్తే మే మొత్తం కూర చేస్తాను మే అంటే, ఆ కూర వద్దే కానీ నువ్వు నీట్ గా అయితే ఉప్పాంచలే అని చెప్పింది. అయితే ఇంకో చూసుకో అయితే ఉప్పాంచలు ఎలా వేస్తాం చూసుకో మన స్టైల్ అని చెప్పిన. నీ వల్ల కాదు కానీ అక్కడ పక్కన ఒక అక్క ఉన్న ఆ అక్కని పిలుచుకోని చెప్పింది. ఆ అక్కని పిలుచుకుని ఆ అక్క చెప్తే అయితే వీడియోలో పెట్టబాకను కానీ నా చెయ్యిలు వరకే పెట్టని చెప్పింది. ఓహో అంతేనా, దాని గురించి ఎందుకు ఫీల్ అవుతావు, నువ్వు ఏం ఫీల్ అవ్వగానే నీ చెయ్యిలు వరకే ఉంటే వీడియోలు అని చెప్పేసి ఆ చెయ్యి వరకే పెడతాను. ఇవైతే మసాలా నీట్ గా మాంసానికి పట్టించి నీట్ గా అయితే రఫ్ ఆడిచ్చేస్తుంది. నాకైతే ఒక డౌట్ వచ్చా, ఓమే ఒక్కసారి అయినా సరే కూర చేసుకుందాం అంటే ఆ సరే దాంట్లో హాఫ్ కేజీ తీసి కూర చేసుకుందని చెప్పింది. కూర చేసుకుని దాంట్లో సంగడగా చేస్తుంటే సరిగ్గా ఉంటుంది అని చెప్పిన. దాని గురించి పక్కన పెట్టా, నువ్వు ఉపాంచల్ని నీట్ గా కమ్మి గుచ్చి ఈ రోజు ఆరేయాలని చెప్పింది. ఇప్పుడు ఏది ఆరేసేది పొద్దుపోయింది సమయం అని చెప్పిన. అంత బాగుంది కానీ ఇది ఎప్పుడు ఎండకేయాలి, ఎప్పుడు దీన్ని తీసుకోవాలి, ఎప్పుడు కూర చేసుకోవాలి, ఎప్పుడు మనం తినాలనేటట్టుగా ఆలోచన చేస్తుంది మా ఏమి మనసులోనే. ఏమే అలాంటి ఆలోచన ఏం చేయబగ్గనే ఈ రోజు నైట్ కి అయితే జమ్మన సంగటి చెయ్యి, నీట్ గా అయితే తిందామని చెప్పిన. మా నాన్న కూడా ఈరోజు వస్తున్నారు కానీ మా నాన్న కూడా నీట్ గా తింటారని చెప్పిన. చెప్పంగానే మా ఎమ్మకి సంగటి చేస్తే పూర్తిగా చేతరాదు. అయినా కూడా పక్కన వాళ్ళు తీసుకొచ్చి జమ్మన సంగటి చేపించుకుంది. సంగటి చేపించుకుని దాంట్లో కూర చేపించుకుని దాంట్లో కూర వేసుకుని తింటా ఉంటే నాకైతే అనిపించింది ఈ జన్మకి ఇది సాలరని అనిపించింది. ఎందుకంటే మా లాంటి ఫ్యామిలీలకి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. మా తాత అప్పుడెప్పుడో ఒక మాట చెప్పినాడు, అది మాట గుర్తొచ్చి నాకు ఇప్పుడు. ఏరే ఎంత డబ్బున్నా కూడా సంతోషంగా ఒక సంగటి బద్ద వేసుకుని దాంట్లో కూర తింటే ఆ మజా వేరే ఉంటదిరా. ఆ మజా ఎంతో మంది ఫీల్ అవ్వరా, అలాంటి ఫీల్ నువ్వు అవ్వాలరా అని చెప్పాడు. అలాంటి ఫీల్ ఈరోజు వచ్చింది నాకైతే. అనుకుంటే నేను తింటా ఉన్నానా, ఇంతలా మా కలిగేలమ్మ గుర్తొచ్చింది. మా కలిగేలమ్మ నుండి తెచ్చిన తినుడు మా గాయత్రి అంటే అలాగే ఇలాగ తింటా ఉంటే కారం దెబ్బతో కూడా నా సారంగా సుర్రని పోయి తలకెక్కింది. దెబ్బతో కూడా మా తాతని మా ఎవరిని దెబ్బతో మర్చిపోయి నీళ్ళు తాగిన. ఫస్ట్ చేస్తారు మన ఇంట్లో ఒక్కొక్కసారి కూరలో. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.